నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆదివారం హిందూ మున్నని మరియు ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి మురుగన్ భక్తుల మహానాడులో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యంగా ప్రస్తావించినటువంటి విషయాలు నాస్తికుల గురించి ప్రస్తావించాడు, సూడో సెక్యులర్స్ గురించి ప్రస్తావించారు. ఎవరైతే హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాడు. అదేవిధంగా వాక్ స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడాడు. తరువాత హిందువులు ఎందుకు ఐక్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సభకు తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు చుట్టుపక్కల నుంచి కూడా లక్షల్లో హిందూ బంధువులైతే అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మరియు అన్నామలై గారి కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారు అన్నామలై గురించి ప్రస్తావించినప్పుడు, అదేవిధంగా అన్నామలై గారు తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించినప్పుడు సభ దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలము హిందూ మతాన్ని కించపరచడము, హిందువుల దేవుళ్లను కించపరచడము, హిందువుల జీవన విధానాన్ని కించపరచడము చేస్తుంటారు. దాన్ని వాళ్ళు సెక్యులరిజం అని ఒక పేరు పెట్టుకున్నారు. వాళ్ళు సెక్యులర్స్ కాదు, సూడో సెక్యులర్స్ అని కూడా చెప్పుకొచ్చారు. నా మతాన్ని నేను ఆచరిస్తాను, ఇతర మతాలని నేను గౌరవిస్తాను. నా మతాన్ని నేను ఆచరించాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. నా మతాన్ని నేను ఆచరిస్తానంటే నా మీద మతోన్మాది అనేటువంటి ముద్ర వేసేటువంటి ఈ సమాజంలో మనం బతుకుతున్నాము. ఖచ్చితంగా మనం అందరం మేల్కొనాలి. ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశం విడిచి పారిపోయేలాగా చేయాలని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా నాస్తికుల గురించి ప్రస్తావిస్తూ, నాస్తికులు ఎవరైతే ఉన్నారో ఈ నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఈ నాస్తికులు కేవలం హిందూ దేవుళ్ళను మాత్రమే నమ్మరు, హిందూ ధర్మం మీద కామెంట్ చేస్తారు, అదే హిందూ దేవుళ్ళ మీద కామెడీ చేస్తారు. అదే అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు క్రిస్టియన్ మతం మీద కానీ, క్రిస్టియన్ దేవుడి మీద కానీ, ముస్లిం దేవుడి మీద కానీ, ముస్లిం మతం మీద కానీ కామెంట్ చేసేటువంటి దమ్ము ఉందా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ చూడండి, దుష్ట శక్తులను తరిమి కొడదాం, హిందూ మతాన్ని విమర్శిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు. మురుగన్ భక్తుల మహానాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ హేళనగా మాట్లాడమే లౌకికవాదంగా ప్రకటించుకునే దుష్ట శక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వాస్తవంగా ఇది దేవునికి సంబంధించినటువంటి సభ కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఆయన ప్రస్తావించలేదు. కానీ ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లోతుగా పరిశీలిస్తే ఆయన డిఎంకేని టార్గెట్ చేసినట్టు కూడా అనిపిస్తా ఉంది. ఇక చూడండి, తమిళనాడులో మదురైలో హిందూ మున్నని ఆర్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఆసీనులైన తమిళ సాంప్రదాయాన్ని తలపించేలా దోవతి, చొక్కా, ఆకుపచ్చ రంగు అంగవస్త్రం ధరించారు. ఆయన వేషధారణ ఏదైతే ఉందో అందరు తమిళుల్ని ఆకట్టుకునిందనే చెప్పవచ్చును. హిందూ దేవుళ్లను పనిగట్టుకొని విమర్శించే నాస్తికవాదులు అరేబియా నుంచి దేశంలోకి దిగుమతైన మతాలను కానీ, ఆ మతాలకు చెందిన దేవుళ్లను కానీ విమర్శించగలరా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. హిందువులు ఎప్పుడు సహనం పాటిస్తారని, ఆ సహనశీలులంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తా లేకుండా పోతారని హెచ్చరించారు. హిందువులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు, హిందువుల యొక్క జీవన విధానాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, హిందూ దేవుళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారంటే హిందువులు సహనశీలులు కాబట్టి, వాళ్ళలో ఐక్యత ఉండదు కాబట్టి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. అదే మనం ఐక్యంగా ఉంటే ఇటువంటి వాటిని మనం తిప్పి కొట్టచ్చని కూడా చెప్పుకొచ్చారు. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు దేవుళ్లను విమర్శించి అధికారంలోకి వచ్చిన వారు, అంటే ఇక్కడ దేవుళ్లను విమర్శించి అధికారంలోకి వచ్చింది ఎవరంటే డిఎంకే పార్టీ వాళ్ళు. నిన్నటికి నిన్న డిఎంకే మంత్రి శేఖర్ అనే ఆయన ఈ మహానాడు ఏదైతే ఉందో మురుగన్ భక్తుల మహానాడు తమిళనాడులోనే ఎందుకు పెట్టాలి, గుజరాత్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి కామెంట్ కూడా చేశాడు. వాళ్ళను ఉద్దేశించి మనమంతా ఏకమైతే ఈ డిఎంకే పాలన, ఈ కూటమి పాలన ఏదైతే ఉందో వాళ్ళను తరిమి కొట్టచ్చని కూడా ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని నాస్తికవాదులు రెచ్చిపోతూ హిందూ దేవులను విమర్శిస్తున్నారు. మురుగన్ భక్తులు గానం చేసే స్కంద షష్ఠి కవచాన్ని హేళన చేశారు. ఆధ్యాత్మిక పునాదులు కదిపేందుకు ప్రయత్నిస్తున్న వారి కుటిల యత్నాలు
ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. మురుగన్ భక్తులందరూ ఓ చూపు చూస్తే చాలు దేవుడిని తిట్టేవారంతా దేశం నుంచి పారిపోతారు. మీరు 2 కళ్ళు కూడా ఎర్ర చేయాల్సిన పని లేదు. ఒక కన్ను ఎర్ర చేస్తేనే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో, ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ దేవుళ్ళను అవహేళన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం విడిచి పారిపోతారని కూడా హెచ్చరించడం జరిగింది. పరమశివుడు 3వ కన్ను తెరిచిన పవిత్ర భూమి తమిళనాడే. అలాంటి చోట ఆధ్యాత్మిక భావాలను ప్రత్యేకించి హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అదేవిధంగా ఆయన తెలుగులో మాట్లాడుతూ, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను అనుకోలేదు ఈ విధంగా ఇంతమంది లక్షల మంది హిందూ బంధువుల మధ్య నేను వచ్చి తమిళనాడులో ఇలాంటి ఒక ప్రసంగాన్ని చేస్తానని, ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కేవలం మురుగుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాను కాబట్టే మురుగుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడని కూడా చెప్పుకొచ్చారు. ఇంకో విషయం గురించి ప్రస్తావిస్తూ, ఇది కలికాలము, దేవుడు వచ్చి మనల్ని కాపాడడు, మనమే ప్రతి ఒక్కరూ ఒక మురుగన్ లాగా మారాలి, తమిళనాడులో మార్పు కూడా తీసుకురావాలని కూడా చెప్పుకొచ్చారు. మనమే మురుగన్ గా మారాలి, మార్పు తేవాలి. ఇది కలియుగం, మురుగన్ నేరుగా రారు, మనమే మురుగన్ రూపంలో మారాలి, దుష్ట శక్తులను నిర్మూలించాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కొన్ని కీలక తీర్మానాలు అయితే చేయడం జరిగింది. అవేమిటంటే, కార్తీక మాస తిరునాళ్ళ రోజున తిరుప్పరకుండ్రం కొండపై దీపం వెలిగించాలి. ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణమైన భారత సైనికులకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో ఉన్న కొండల్ని రక్షించాలి. రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణ నుంచి దేవాదాయ శాఖ వైదొలగాలి. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో వాటి పెత్తనము గుళ్ళ మీద ఉండకూడదు. ఏ విధంగా అయితే మసీదుల జోలికి ఈ ప్రభుత్వాలు వెళ్ళవో అదే విధంగా దేవాలయాల జోలికి కూడా ఈ దేవాదాయ శాఖ పెత్తనం ఉండకూడదు, వాటి నుంచి వైదొలగాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ తీర్మానాన్ని కూడా చేశారు. ఎన్నికలు ఏవైనా మురుగన్ భక్తులు ఒక్కటై హిందువుల ఓటు బ్యాంకుగా మారాలి. ఎన్నికలు ఏదైనా, అది లోకల్ బడి ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా, హిందువులంతా ఒక ఓటు బ్యాంకుగా మారి హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళను, హిందువులను కాపాడే వాళ్ళను, ఎవరైతే హిందూ దేవుళ్లను కాపాడేందుకు ముందుకు వస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలని కూడా తీర్మానించారు. ప్రతి నెల స్కంద షష్ఠి రోజున స్కంద షష్ఠి పారాయణం చేయాలని కూడా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కొంచెం వివాదాస్పదంగా కూడా అయింది. ఆ వివాదాస్పదంగా హిందూ మున్నని నేత వ్యాఖ్యలంట. హిందూ మున్ననికి సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో భక్తవత్సలం మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ఎందుకు పిలుస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఇద్దరే నాకు ప్రత్యేకంగా కనిపించారు. ఎవడైనా రాముడి గురించి, పెరుమాళ్ గురించి మాట్లాడితే నేను మాట్లాడను, నా చెప్పు మాట్లాడుతుందని వేదిక మీద నుంచే పవన్ కళ్యాణ్ చూపారు. ఇంకొక ఆయన అయితే, అంటే యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మాటలు ఉండవు, బుల్డోజర్ మాత్రమే పనిచేస్తుంది, ఈ దేశానికి ఇలాంటి వ్యక్తులు అవసరం ఉందని అన్నారు. సో ఈ విధంగా హిందువులంతా ఏకమవ్వాలి, హిందువులంతా ఒక ఓటు బ్యాంకుగా మారాలి. అదేవిధంగా హిందూ దేవుళ్లను, హిందువుల జీవన విధానాన్ని, సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, ముఖ్యంగా ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి కరుణానిధి మనవుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోల్చాడు. అదేవిధంగా వైరస్ని ఏ విధంగా అయితే ఎరాడికేట్ చేస్తామో సనాతన ధర్మాన్ని కూడా ఎరాడికేట్ చేయాలని కూడా బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. అలాంటి వాళ్లకు మనము వచ్చే ఎన్నికల్లో గట్టి గుణపాఠం అయితే చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఒక తీర్మానాన్ని అయితే చేసుకున్నారు. కానీ రాజకీయాల పేర్లు ఎత్తకుండా ఇది దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి, కానీ ఇండైరెక్ట్గా అయితే మొత్తం డిఎంకేనే టార్గెట్ చేసినట్లయితే తెలుస్తోంది. వచ్చే సంవత్సరము తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సభలు, అదేవిధంగా హిందువులను ఏకతాటిపైకి తీసుకొని రావాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తుందో చూడాలి. ఎప్పుడు లేని విధంగా మొన్న ఎన్నికల్లో డబుల్ డిజిట్కి వెళ్ళింది బీజేపీ ఓటు బ్యాంకు. ఈసారి ఆల్రెడీ ఏఐఏడీఎంకే తో పొత్తులో ఎన్నికలకు వెళ్ళనున్నారు. మరి చూద్దాం తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.